జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము. వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా త్రాగు స్థలము నీవే. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా త్రాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు, తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము.
ఈనాడు లోకములో ఉండే ప్రజలు క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేతరులే కావచ్చు, ప్రతి వారికి చిక్కులు సమస్యలలో నలిగిపోతూ ఉన్నారు. చిక్కులతోనూ సమస్యలతోనూ నలిగిపోతూ ఉన్నారు. దావీదు భక్తుడు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం ద్వారా, నేను మిక్కిలి ఇరుకులో పడి ఉన్నాను, చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుష్యుల చేతిలో పడకుండా ఆయన చేతిలోనే పడుదును అంటున్నాడు దావీదు గారు. గాదుతో చెప్తా ఉన్నాడు ఈ మాట. ఏమని చెప్తున్నాడు? నేను మిక్కిలి ఇరుకులో పడి ఉన్నాను, లేక చిక్కుకొని ఉన్నాను అని దేవుని యొక్క సామర్థ్యం ఎరిగిన దావీదు, యెహోవా మహాకృప గలవాడు కనుక ఆయన చేతిలోనే పడాలి తప్ప మనుషుల చేతిలో పడకూడదని గాదుతో చెప్తా ఉన్నాడు. ఇది దావీదు గారు పలికిన మాటలు. అని మరొక మాట అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం. ఎవరటండి? యెహోవా నా కాపరి. కాపరి అనగా కాపు కాసేవాడు, లేక సంఘం మీదకి, కుటుంబం మీదకి ఏ విధమైన శోధన రాకుండా కాపాడేవాడు. రెండవది పరీక్షించేవాడు. నిన్ను పరీక్షిస్తాడో, నీ పరిస్థితులను పరీక్షిస్తాడో, నీ స్థితిగతులను పరీక్షించి తగిన సహాయం అందించటానికి నిన్ను పరీక్షిస్తాడు. మొట్టమొదటిగా కాపు కాసేవాడు లేక కాపాడేవాడు. రెండవదిగా పరీక్షించేవాడు, పరిశోధించేవాడు, పరిశీలించేవాడు. మూడవదిగా నీకున్న పరిస్థితులను రిపేర్ చేయువాడు. కాపరి అంటే అర్థమది, రిపేర్. మనిషికి ఏదైనా ఆపద కానీ, బలహీనత కానీ, శోధన కానీ వచ్చింది అంటే దేవుడే రిపేర్ చేయగలడు తప్ప వైద్యులు అనబడిన వారు ఎవరు కూడా చేయలేరండి. అందుకనే దావీదు గారు తన నిజ జీవితంలో మనుష్యుల చేతిలో పడకుండా దేవుని చేతిలోనే పడాలి అని గాదుతో చెప్తా ఉన్నాడు ఈ మాట. ఎందుకు పడాలి దేవుని చేతులు అంటే, యెహోవా మహాకృప గలవాడు అనగా ఆయన ప్రేమకు అంతులేదు. ఎన్ని విధాలుగా ఆయన్ను మనం వెంబడించకపోయినా నీ వైపుకి చూస్తూ నిన్ను గమనించే దేవుడైనా, నిన్ను కాపు కాస్తూ ఉన్న దేవుడు, నిన్ను పరిశీలిస్తూ ఉన్న దేవుడు, నీకు అవసరమైనప్పుడు రిపేర్ చేసే దేవుడైనా. అందుకని మహాకృపగల వాని చేతిలో పడాలి అని దావీదు గారు అంటున్నాడు. చిక్కులు ఎదురైనవి దావీదుకి, సమస్యలు ఎదురైనవి, శోధనలు ఎదురైనవి, కష్టాలు ఎదురైనవి. మానవులమైన మన జీవితాల్లో కష్టాలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు, బలహీనతలు ఎదురైనప్పుడు మనుషులను ఆశ్రయిస్తాం. అమ్మా ఇలాగ అయ్యింది, ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు
మనిషికి ఒక్కొక్క ఆలోచన చెప్తా ఉంటారు. అమ్మ ఫలానా చోట మంచి డాక్టర్ అమ్మ, ఆయన చాలా బాగా చూస్తాడా అంటారు మనిషి. మరొక ఆమె దగ్గరికి వెళ్తే ఆమె మరొక అడ్రస్ చెప్తుంది, మరొక చోటకి వెళ్తే మరొక అడ్రస్ చెప్తారు. కానీ దావీదు అంటున్నాడు, నేను మనుషుల చేతిలో పడకూడదు. ఆయన కృపగలిగిన దేవుడు కనుక ఎన్ని చిక్కులున్నా ఎన్ని సమస్యలున్నా సరిచేయగలిగిన దేవుడు కనుక ఆయన చేతిలోనే పడాలని గాదుతో చెప్తా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథంలో కూడా 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో కూడా నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. ఇక్కడ కూడా అదే మాట, ఏమీ తోచట్లేదు, నేను చిక్కుల్లో ఉన్నాను, సమస్యలతో ఉన్నాను. మానవ జీవితంలో చిక్కులు, సమస్యలు, శోధనలు, అవమానాలు ఇవన్నీ ఎదురవుతూ ఉంటుంటాయి. వాటి నుండి తప్పించగలిగే మానవుడు ఎవరు లేరు ఈ లోకంలో. ఆ ఒక్క దేవాది దేవుడు తప్ప నిన్నెవరూ తప్పించలేరు. చిక్కులు, సమస్యలు, ఇబ్బందుల నుండి నువ్వు విడుదల కావాలి అనుకుంటే ఆయన చెప్పినట్టే చెయ్యాలి మనం, ఆయన మాటే వినాలి మనం, ఆయన వైపుకే చూడాలి మనం. మన జీవితంలో ఎన్ని చిక్కులు ఎదుర్కోలేదండి మనం, ఎన్ని సమస్యలను ఎదుర్కోలేదండి. సమస్యలు లేకుండా, చిక్కులు లేకుండా నువ్వు ఇంతవరకు జీవించావా? నెమ్మది లేని దినాలు అనుభవించావు, నిద్ర లేని దినాలు అనుభవించావు చిక్కుల వల్ల. ఆహారం తినకుండా ఉండే దినాలు ఎదుర్కొన్నావు. నిన్ను ఈ పరిస్థితులన్నిటి నుండి ఎవరయ్యా తప్పించారు అంటే యెహోవా నా కాపరి దేవుడే. అందుకే సమూయేలు భక్తుడు అంటున్నాడు, చిక్కులు, సమస్యలు, ఇబ్బందుల నుండి నీవు ఈరోజే విడుదల కావాలి అనుకుంటే ఆయన చెప్పినట్టే చెయ్యి. దేవుడు చెప్పినట్టు చేయమంటున్నాడండి. మనకి నచ్చినట్టు, ఎవరో మనుషులు చెప్పినట్టు మనం చేయకూడదు. ఆయన చెప్పినట్టు. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి ఒక వివాహపు విందుకెళ్ళి ద్రాక్షరసం అయిపోయిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిచారకులు, అక్కడ పరిచర్య చేసేవారు యేసు ప్రభు తల్లి మరియమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా ద్రాక్షారసం అయిపోయిందమ్మా, ఏం చేయమంటారు అన్నప్పుడు ఆ తల్లి అంది, మీరు ఆయన మీతో చెప్పినది చేయండి. దేవునికి స్తోత్రం. ఏమందండి? ఆయన మీతో చెప్పినది చెయ్యండి. మనం దేవుడు చెప్పినట్టు చేస్తున్నామా? ఒక్కసారి నువ్వు ఆలోచించి, ప్రభు చెప్పినట్టు మనం ఏదైనా చేస్తున్నామా? ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా? ఆయన అడుగు జాడలను మనము సరిగా అనుసరిస్తున్నామా? హృదయాన్ని పరిశీలన చేసుకో. నీకు చిక్కులు, సమస్యలు ఎందుకు వస్తున్నాయో ఒకసారి అర్థం చేసుకో. ఎంతోమందికి వస్తున్నాయి, అది వేరే సంగతి. దేవునిలో ఉండి, దేవునితో ఉండి నీకు వస్తున్నాయి అంటే నువ్వు సరిగా ఆయనను అనుసరించక,
ఆయన మాట వినక, ఆయన చెప్పినది చేయక, అందుకనే దావీదు గారు, నేను మనుషుల చేతిలో కాదు దేవుని చేతిలోనే పడితే నా చిక్కులు, నా సమస్యలన్నీ పోతాయని దావీదు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ నేను మిక్కిలి ఇరుకులో ఉన్నాను. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే, చిక్కులు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకు వస్తాయి అంటే, దేవునిని వెంబడించక, దేవునిని వెంటాడక, ఆయన మాట వినక, ఆయన వైపుకి చూడక, ఆయన చెప్పినట్టు చేయక. మరియమ్మ, ఈ తల్లి మరియమ్మ ఏమంది? మీరు ఆయన మీతో చెప్పినట్టు చెయ్యండి అంటే. వీళ్ళేమనుకున్నారు? ఆవిడ వల్ల ఏమన్నా అవుతుందేమో పని అనుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, నీకు ఏది కావాలనుకున్నా, నీ బిడ్డలకు ఏది కావాలనుకున్నా, నీ కుటుంబానికి ఏది కావాలనుకున్నా, నీ జీవితానికి ఏది కావాలనుకున్నా, నీ ఒంటికి ఏది కావాలనుకున్నా, నీ ఇంటికి ఏది కావాలనుకున్నా, ఆయన మీతో చెప్పినట్టే చేసినట్టయితే నీ ప్రతి అవసరత తీర్చే దేవుడు ఆయన. అర్థమైందా? నీకు చిక్కులు, సమస్యలు ఎందుకు అంటే, ఆయనను అనుసరించలేని పరిస్థితులు నీలో ఉన్నవి కనుక, వెంబడించలేని స్థితి నీలో ఉన్నది కనుక. ప్రియా దేవుని బిడ్డలారా, ఏది కావాలన్నా, ఏది నీకు అవసరమైనా ఆయనతో మనం చెప్పినట్టయితే నీ సమస్త అవసరతలు తీర్చే దేవుడై. బైబిల్ గ్రంథంలో ఎంతో మందికి ఎన్నో అవసరాలు తీర్చినట్టు బైబిల్ గ్రంథం రుజువు చేస్తూ ఉంది. చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం చూసినట్టయితే, ఒకని భార్య అప్పులు తీర్చుకుంది ఆయన చెప్పినట్టు చేసి. యజమానుడు బ్రతికున్న దినాల్లో అప్పులు చేసి చనిపోయాడు. 2 పిల్లలు ఉన్నారు ఆమెకి. అప్పులు ఇచ్చిన వాడు వచ్చి, నువ్వు అప్పు కట్టట్లేదు కనుక నీ 2 పిల్లల్ని నేను తీసుకెళ్ళి నా అప్పు తీరే వరకు వారితో పని చేయించుకుంటాను అని తీసుకెళ్ళటానికి ఇంటికి వస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువుని అడిగింది, అయ్యా ఏంటయ్యా ఈ పరిస్థితి? ఏంటయ్యా, నా యజమానుడు మీతో సహవాసం కలిగి ఉండేవాడు కదా, నేనేం చేయడానికి నాకు దిక్కు తోచట్లేదు, ఏం చేయాలి? నా బిడ్డలను అప్పగించాలా లేకపోతే నేనేం చేయాలి అని ఎదురు చూసినప్పుడు ఆయన చెప్పినట్టు చేసి అప్పుడు తీర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైనవి లోకంలో ఏమీ లేవండి. అన్ని సాధ్యములే, అన్ని సాధ్యములే. ఆయన ఏదైనా చేయగలడు. బ్రతికున్న వారిని చంపగలడు, చనిపోయిన వారిని బ్రతికించగలడు. నీ స్థితిని పాడు చేయగలడు, నీకు మంచి స్థితిని ఇవ్వగలడు. ఏదైనా చేయగలిగిన సమర్థుడైన. ఈమె అప్పులతో బాధపడతా ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు చేసి
ఆయన మాట ప్రకారముగా చేసి తనకున్న అప్పులన్నీ తీర్చుకుని ఎంతో కొంత మిగుల్చుకుని బ్రతుకుతా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈనాడు అప్పులు చేసి వడ్డీలు కట్టలేక వచ్చిన యజమానులకు ముఖం చాటేసి ఎక్కడెక్కడికో ఊర్లు వెళ్ళిపోయి అవమానాలతో సిగ్గులతో బ్రతుకుతూ ఉన్న అనేక మంది ఉన్నారు ఈ దినాల్లో. ఆయన చెప్పినట్టు చెయ్యక తల వంచుకుని బ్రతకవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ఆయనతో సహవాసం లేక నీ అప్పులు అప్పులుగానే మిగిలిపోతున్నాయి. ఆయన మాట వెనక సిగ్గుపడి బ్రతకవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ఆయన చెప్పినట్టు చెయ్యండి. అప్పులే కాదు, ఏదైనా కానీ ఆయన చెప్పినట్టు చేసినట్టయితే నీకు సమస్తము విజయమే, సమస్తము జయమే. ఈ విధవరాలు అప్పులు తీర్చుకుంది. ఆయన మాట చొప్పున ఆయన చెప్పినట్టు చేసి. మరి నీకెన్నో అప్పులు ఉన్నాయి, నీకెన్నో రుణాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి నీకు. నువ్వు ఆయన చెప్పినట్టు ఏదైనా చేస్తున్నావా? ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తున్నావా? ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి. ఆయన నన్ను కాపు కాస్తూ ఉన్నాడు, నాకేం కావాలో పరీక్షించిస్తున్నాడు, నాకేదైనా బాధలు వచ్చే రిపేర్ చేసి నన్ను వాడుకుంటున్నాడు. ఆయన మహాకృప గలవాడు. ఆ కృపగలవాని మాటలు మనం వినట్లేదు. ఆ కృపగలవాని యొక్క మార్గాలను మనం అనుసరించట్లేదు. అందుకని మన జీవితాల్లో చిక్కులు, సమస్యలు, రుణాలతో బ్రతకవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ఉద్యోగం చేసుకున్న వారు అప్పుల బాధ పడలేకపోతున్నారు. దేవుని వైపు, దేవునితో సహవాసం కలిగిన వారు, దేవుని యొక్క అడుగుజాడలను అనుసరించేవారు చక్కగా బ్రతుకుతూ ఉంటే, వేలకు వేల రూపాయలు ఉద్యోగాలు చేసుకున్నటువంటి వారు దేవునికి దూరమై అప్పులతో రుణాలతో, సమస్యలతో, చిక్కులతో, శోధనలతో బ్రతకవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పుడైనా మించింది ఏమీ లేదు. ఆయన చెప్పినట్టు చేయండి, ఆయన మార్గాలను అనుసరించండి, ఆయనను వెంబడించండి. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి చెందుతావని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఈ చిక్కులు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు పోవాలంటే ఆయన చెప్పినట్టు చేయాలి. బైబిల్ గ్రంథంలో ఈ విధవరాలు చేసింది ఆ విధంగా. తన రుణాలన్నీ పోగొట్టుకుంది, కుమారులను కాపాడుకోగలిగింది. అలాగే రెండవదిగా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు మనం చూసినట్టయితే, నయమాను కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు. పరాక్రమశాలైన నయమాను, ఎవరి మాటకు లోబడని నయమాను, ఎవరిని లెక్క చేయని నయమాను, సైన్యాధిపతి అయిన నయమాను కుష్టి వ్యాధితో బ్రతుకుతూ ఉన్నప్పుడు అడ్రస్ తెలుసుకొని బయలుదేరి ఒక ప్రవక్త దగ్గరకు వచ్చాడు తన అసిస్టెంట్తో కలిసి. ఆ దైవజనుడు కొండ మీద ఉన్నారు, కింద నయమాన్ ఉన్నాడు. అయ్యా, మీరు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలుసు, మీరు వెళ్ళి యోర్దాను నదిలో
ఎలీషా అనే దైవజనుని దగ్గరకు వెళ్ళి ఆ ఇంటి ముంద నిలబడినప్పుడు ఎలీషా అంటున్నాడు, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగే నువ్వు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుడప్పుడు ఒక దూతని పంపాడు. ఎవరు? ఎలీషా. ప్రవక్త దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో ఒక దూతను పంపి, ఓ నయమాను, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయమంటున్నాడు నా దైవజనుడు అని చెప్పేసరికి 5-11 వచనంలో, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లేను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుకునేమో అని నేను అనుకుంటున్నాను. కోపం అండి, కుష్ఠ వ్యాధి ఉన్న వాడికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ నయమాను కోపపడుతున్నాడు. ఇదేంటి, నేను ఒక పరాక్రమశాలైన సైన్యాధిపతినే, నా పేరు చెప్తే దడదడలు గడగడలు ఆడిపోతారే ఆ దేశంలో, ఇదేంటి ఇంత చిన్నగా చీప్గా మాట్లాడుతున్నాడు ఏంటి అని కోప్పడిపోతున్నాడు. ఆ కూడా ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఆయన అన్నదానిలో తప్పేముందయ్యా, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు, అదే పెద్ద పనా నాయన నీకు, పర్వాలేదు ఏం కోప్పడద్దు, రండి వెళదాం అని తీసుకుని వెళ్ళి యోర్దాను నదిలోకి వెళ్ళి ఎలీషా ప్రవక్త మాట చొప్పున, అనగా ఎలీషా ప్రవక్తలో ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉన్నది కనుక, అనగా దేవుని మాట విన్నాడు నయమాను. 7 సార్లు మునిగి లేచేసరికి 7వసారి తన కుష్టి వ్యాధి అంతా పోవటం అతని జీవితంలో చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు అంటున్నాడు, అంత కోపపడి నయమాను అంటున్నాడు 15వ వచనంలో, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. దేవుని మాట విన్నాడండి పరాక్రమశాలి, కుష్టి వ్యాధిని పోగొట్టుకున్నాడు. మాట వినకపోతే తగ్గుద్దా రోగం? అది పైకి కనిపించే రోగం. నీలో పైకి కనిపించని రోగాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రోగాలు కనిపించట్లేదు, నీలో ఉన్నాయి. అవి చోటు చేసుకుని నిన్ను పీడిస్తున్నాయి. నీవు వర్ధిల్లకుండా ఆరోగ్యంగా ఉండకుండా నిన్ను నలిపేస్తున్నాయి పట్టుకు. ఈ నయమానికి కనబడతా ఉంది కుష్టి వ్యాధి పైకి, కానీ నీలో కనపడని కుష్టి ఉంది. జాగ్రత్త, దేవునికి లోబడట్లేదు, నీవు దేవుని మాట చొప్పున చేయట్లేదు. అందుకే నీలో ఎన్నో రోగాలు ఉన్నాయి, బాధపడుతున్నావు. సుఖమేంటి? బాధలతో ఎంతకాలం బ్రతికినా నీ బ్రతుకుకి అర్థం ఉండదు. నీ పరిస్థితులు మార్చబడాలంటే, నీ స్థితిగతులు మార్చబడాలంటే నయమాను వలె నీవు కూడా దేవుని మాటకు లోబడు. పరాక్రమశాలయుడి దేవుని మాట విన్నాడండి. అన్యుడు, దేవుని తెలియనివాడు, ఎరగనివాడు. మరి నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ప్రతి నెల సంస్కారం తీసుకుంటున్నావు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడినని చెప్పుకుంటున్నావు. లోకములో ఉండవలసినవన్నీ నీలోనే పెట్టుకుని రోగాలతో పీడించబడుతున్నావు. జాగ్రత్త. అందుకే నీకు చిక్కులు, సమస్యలు, శోధనలు, రోగాలతో నలిగిపోతున్నావు. మరి అమ్మంది, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. ఈ రోజున ప్రభు అంటున్నాను, ఒక దైవజనుడిగా చెప్తున్నాను, ఆయన మీతో చెప్పిన మాట ప్రతి మాట చెయ్యండి.
మంచి జీవితాన్ని జీవించగలవు, చక్కటి ఫలాలు అనుభవించగలవు, చక్కని జీవితాన్ని జీవించగలవు. ఆయన మాట వినకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా అంత వ్యర్థమైన సంగతి నువ్వు గ్రహించాలి. పరాక్రమశాలైన నయమాను, అన్యుడైన నయమాను, కోపంతో ఉన్న నయమాను ఒక్కసారిగా ఆ శరీర తత్వం మారేసరికి ఆయనలో ఎంతో మార్పు వచ్చి దేవుడంటే ఆయనే నిజమైన దేవుడని సాక్ష్యం చెప్తున్నాడు. అలాంటి సాక్ష్యం చెప్పాలి. ఆయన వెంబడించి మేలు పొందుకో, నయమాను లాంటి గొప్ప సాక్షిగా బ్రతుకు. ఎంతకాలం రోగాలతో, చిక్కులతో, సమస్యలతో బ్రతుకుతావు, రుణాలతో బ్రతుకుతావు. ఆ విధవరాలు ఆయన మాట చొప్పున చేసింది కనుకే కదా అప్పులు తీర్చుకుంది. ఆమె తరమా, ఆమె వల్ల అయ్యేదాది. నీవు కూడా ఆయన చెప్పినట్టు చెయ్యి. ఆయన మీతో ఏ మాట అయితే చెప్పాడో ఆ ప్రకారంగా చెయ్యి. నీ పరిస్థితి, నీ జీవితం వికసించే పరిస్థితిని తీసుకొస్తాడు. చీకటిగా ఉండే నీ బ్రతుకులు వెలుగును ప్రసాదిస్తాడు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో కానా విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఈ సంగతి మనందరికీ తెలుసు. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడండి. అందుకనే దావీదు అంటున్నాడు కదా, నేను మనుషుల చేతిలో పడకుండా దేవుని చేతిలోనే పడతాను. ఎందుకో తెలుసా? ఆయన మహాకృప గలవాడు, ప్రేమ గలవాడు, దయగలిగిన వాడు, క్షమాగుణం కలిగిన వాడు కనుక ఆయన చేతిలోనే పడతాను. మరి నువ్వు అనగలుగుతున్నావా మాట? చిక్కులు ఎదురవుతున్నాయి, సమస్యలు ఎదురవుతున్నాయి, శోధనలు ఎదురవుతున్నాయి, రుణాలు తీర్చలేకపోతున్నావు, యేసయ్యను వెంబడించలేకపోతున్నావు. వెంబడించు, ఆయన చెప్పినది చెయ్యి. నీ పరిస్థితులు మార్చుకో. అవకాశం ఇస్తున్నాడు ప్రభు. ఇక్కడ కానాలో ఈ విందులో, వివాహపు విందులో ద్రాక్షరసం అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరియమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఏం చేయమంటారు తల్లి అన్నప్పుడు ఆయన మీతో చెప్పినది చెయ్యండి. ఏం చెప్పాడు ఆయన? 6 రాతి బాణాలు ఉన్నాయి కదా, 6 రాతి బాణాలు ఖాళీ అయిపోయాయి కదా, 6 రాతి బాణాల నిండా నీళ్లతో నింపండి మొట్టమొదటిగా అన్నాడు. దేంతో నింపమన్నాడండి? నీళ్ల. అక్కడ ఉన్నటువంటి యవనస్తులు, ఆ వివాహానికి వచ్చిన బంధువుల్లో ఉన్న యవనస్తులు, ఎక్కడైనా ఆ వివాహపు విందుకు వచ్చిన వారు మమ్మల్ని తిట్టుకుంటారేమో, మమ్మల్ని ఏమైనా అపహసిస్తారేమో, ఇదేంటి చేశాడు, బాగానే చేశాడని ఇలాగ రకరకాలుగా మాట్లాడతారేమో అని వచ్చిన వారందరూ తలకో సహాయం చేశారు. బావిలోకి వెళ్ళి నీళ్లు తేటం, మోసేవాళ్ళు మోయటం, పోసేవారు పోయటం, ఏదైతేనో 6 రాతి బాణాలు నిండా అంచుల వరకు నీళ్లతో నింపేశారు. ఈ సంగతి ఎవరికి తెలుసు? నీళ్లతో నింపబడిన వారికి, ఆ నీళ్లు మోసిన వారికి, ఆ బావిలోకి దిగిన వారికి, నీళ్లు తెచ్చి బాణంలో పోసిన వారికే తెలుసు. ఆ విందులో పాల్గొన్న వారికి
అక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఎవరికీ తెలియదు ఈ సంగతి. యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పినట్టు చేశాం, అయితే ఈసారి వడ్డించండి. ఏమన్నాడు? వడ్డించండి. వడ్డించండి అంటే వెంటనే వారు ద్రాక్ష రసాన్ని వడ్డిస్తూ ఉంటుండగా తాగి, అయ్యో చాలా రుచిగా ఉంది, ముందేమో జబ్బు రసం పోసారా, ఇప్పుడేమో మంచి రసాన్ని ఉంచారా అంటున్నారు. ఆశ్చర్య కార్యం అండి, సూచక క్రియ. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి విషయాన్ని విన్నారమ్మా మీరు? నీళ్ళేంటి ద్రాక్షారసముగా మార్చడం ఏంటమ్మా? నీ జీవితాన్ని కూడా, నీళ్లగా ఉన్న నీ జీవితాన్ని కూడా, పనికి రాకుండా ఉండే నీ జీవితాన్ని కూడా ద్రాక్షారసముగా మార్చినట్టు నీ జీవితాన్ని చక్కగా మార్చగలడు ఆయన. నీ పరిస్థితులను చక్కగా మార్చగలడు, నీ స్థితిగతులను మార్చగలడు ఆయన చెప్పినట్టు నువ్వు విన్నట్టయితే. ఒక్క నీళ్ళే కాదు, నీ జీవిత విధానమే మార్చేస్తాడు ఆయన. కానీ ఆయన చెప్పినట్టు నువ్వు వినట్లేదు, ఆయన చెప్పినట్టు నువ్వు చెయ్యట్లేదు. ఈ లోపం ఎక్కడొచ్చిందయ్యా అంటే అది ఎవరిలోనూ లేదు, నీలోనే ఉంది. ఆ వివాహానికి వచ్చిన వారందరూ చూసి, ద్రాక్షరసం ఎంత మధురంగా ఉందండి, మీ జీవితాన్ని కూడా మధురముగా మార్చగలిగిన శక్తి కలిగిన వాడు నా దేవుడు, ఏదైనా చేయగలడు ఆయన. ఆయన మీతో చెప్పినది చెయ్యండి. దావీదు ఒప్పుకుంటున్నాడండి, యెహోవా నా కాపరి. నువ్వు ఒప్పుకోవాలి. ఆ మాట చిన్న మాట ఏం కాదు. నిన్ను కాపు కాస్తున్నాడు ఆయన, నిన్ను పరీక్షిస్తున్నాడు ఆయన, నీవు ఎప్పుడు అడిగినా రిపేర్ చేస్తున్నాడు ఆయన, కావలసినవన్నీ ఇస్తున్నాడు ఆయన. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే సొలొమోను గారు అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆయన చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఎవరు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు? బైబిల్లో మనం చూసినట్టయితే కయీను స్వబుద్ధిని ఆధారం చేసుకొని శపించబడ్డాడు. కయీను గురించి, హేబేలు గురించి మనకు తెలుసు. స్వబుద్ధి, సొంత ఆలోచన, అదే కరెక్ట్ అనుకుంటున్నాడు, అదే నిజం అనుకుంటున్నాడు. తన రక్త సంబంధి తోబుట్టువైన తన తమ్ముడిని చంపేశాడు స్వబుద్ధి వల్ల. ఏం తెచ్చుకున్నాడు? శాపాలు తెచ్చుకున్నాడు. గమనించండి, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు ప్రియా దేవుని బిడ్డలారా. నీ స్వబుద్ధి చాలా ప్రమాదకరమైంది. నీ స్వబుద్ధి చాలా ప్రమాదం. నిన్ను సరిగా నడవనివ్వదు, నిన్ను ఎదగనివ్వదు, దేవుని దగ్గరకు వెళ్ళనివ్వదు, దేవుని వైపుకి చూడనివ్వదు, దేవుడిచ్చేవి అందుకోనివ్వదు. నీ స్వబుద్ధిలో ఉన్న గుణాలు
దాన్ని ఆధారం చేసుకోవద్దు ప్రియా దేవుని బిడ్డ. నీవు స్వబుద్ధినిగా ఆధారం చేసుకున్నావా, నీ జీవితం పతనమే. కయ్యను వలె శపించబడతావు. జాగ్రత్త. ఆయన చెప్పినట్టు చెయ్యి. ఆయన చెప్పినప్పుడు చేస్తానని చెప్పి నీ స్వబుద్ధితో జీవించావా, శాపాలు పొందుకుంటావు. జాగ్రత్త. దేవుడు మన ముందు దీవెన ఉంచాడు, శాపాలు ఉంచాడు. ఆకాను కూడా బంగారం కోసం, వెలగల వస్త్రాల కోసం ఆశపడి స్వబుద్ధితో చంపబడ్డాడు. ఆకాను మంచి పేరున్న ఆకానండి, ప్రార్థనా యోధుడైన ఆకానండి. స్వబుద్ధి వల్ల దేవుని మార్గాలను విడిచిపెట్టాడు. చూస్తాడేంటి, ఈ చిన్న పని చేస్తే దేవుడు చూస్తాడా అని స్వబుద్ధితో ఆధారపడి, స్వబుద్ధి మీద ఆధారపడి శపించబడ్డాడు. కయీను శపించబడ్డాడు, ఆకాను శపించబడ్డాడు. సంసోను కూడా స్వబుద్ధి మీద ఆధారపడి బలాన్ని పోగొట్టుకున్నాడు. బలం ఉంది కదా, నాకేంటి, నా పేరు చెప్తే అందరూ భయపడుతున్నారు కదా, నాకేంటి అనుకుని స్వబుద్ధి మీద ఆధారపడి బలమంతా పోగొట్టుకున్నాడు, శపించబడ్డాడు, చంపబడ్డాడు. అందుకని యోగు గారు అంటున్నాడు ఆఖరిగా, నువ్వు దేవునిని జాగ్రత్తగా వెతుకు. యోగు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనాన్ని చూసుకొని మన వాక్య భాగాన్ని ముగించుకుందాం. యోగు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనాన్ని. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలి కొనిన ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల, నిత్యముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ వాస స్థలమును వర్ధల చేయు. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకును మహాభివృద్ధి పొందేదవు. దేవునికి స్తోత్రం. యోగు గారు చెప్తున్నాడు దేవునిలో ఉన్న గొప్పతనాన్ని. జాగ్రత్తగా దేవుని వెతకాలి. మనం సర్వశక్తుని బ్రతిమాలుకోవాలి. అవసరం వచ్చినప్పుడు యథార్థంగా బ్రతకాలి. అప్పుడు నీ దయ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు ఆయన వర్ధిల్ల చేస్తే అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందేవు. దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ప్రేమిస్తే, దేవుని వైపుకి నీవు చూస్తే నీ స్థితి, నీ అందు శ్రద్ధ నిలిపి నీ పరిస్థితులన్నీ మార్చేస్తాడు. నీ నీతికి తగినట్టుగా, నీ యథార్థతకు తగినట్టుగా నీకు కావలసినవన్నీ ఇచ్చి నీ స్థితి మొదట కొద్దిగా 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 ఉండినను తుదకు నిన్ను మహాభివృద్ధి చేసే దేవుడు కనుక ఆయన మాట చొప్పున చేయటం నేర్చుకో. ఈ లోకంలో బ్రతికినంత కాలం చిక్కులుంటాయి, సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. వాటి నుండి నువ్వు తప్పించుకోవాలంటే నీ వల్ల కాదు. ఆయన చేతిలో పడాలి, ఆయన చెప్పినట్టు చేయాలి, ఆయన వాక్య ప్రకారంగా జీవించాలి. అప్పుడే నీ చిక్కులు, నీ సమస్యలు, నీ శోధనలు, నీ ఇరుకులు, నీ అప్పులు, నీ రోగాలన్నీ కూడా మట్టు మాయమైపోతాయని నా ప్రభు సెలవిస్తాను. కనుక వాక్యం విన్న నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. దేవుని మార్గాలను అనుసరించడం నేర్చుకోండి. దేవుని వెంబడించడం నేర్చుకోండి. ఆయన చెప్పినట్టు చేయడం నేర్చుకోండి. నీకు మొదట కొద్దిగా ఉండినా తుదకు నీవు మహాభివృద్ధినిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఆ అభివృద్ధి నీలో చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక అలాంటి ధన్యత నీవు నేను కలిగి ఉండాలని ఈ వాక్యము ద్వారా తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే శ్రద్ధగా విన్నారు వారి జీవితాల్లో ప్రభువా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. నిజమే నాయన, మాకు రోగాలతోనూ బాధలతోనూ చిక్కులతోనూ సమస్యలతోనూ నలిగిపోతున్నాం. విడుదల ఉండట్లేదు, విముక్తి ఉండట్లేదు. నాయన మీ మాట వినమంటున్నాం. ఆయన చెప్పినట్టు చేయండి అంటున్నారు. మేము చేయలేకపోతున్నాం. అయ్యా, మీరు చెప్పినట్టు చేసి అప్పులు తీర్చుకుంది విధవరా. మీరు చెప్పినట్టు చేసి కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు నాయన. మీరు చెప్పినట్టు చేసి నీళ్లను ద్రాక్షారసంగా మార్చుకున్నారు. అయ్యా, మీరు చెప్పినట్టు మేము వింటే మా జీవితాలు, మా బ్రతుకులు వెలుగుతూ 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 ప్రకాశిస్తూ ఉంటాయని వాక్యం ద్వారా మాకు తెలియజేసిన అందరికీ మీకు వందనాలు. వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయమని నిన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామములో ఇప్పుడు ఎల్లప్పుడూ వాక్యమును నీ ప్రియబిడ్డలకు దీనికి సహకరించిన యవన బిడ్డకు మీ ఆత్మ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మరొక్కసారి దీవించునుగాక. ఆమేన్.